మెదక్ జిల్లా ముదిరాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షునిగా తూఫాన్ మండలం దాతరపల్లి గ్రామస్తుడు పెట్ల సాయిబాబా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు వారికి అధికారికంగా జారీ పత్రాన్ని అందించారు. పెద్ద చెరువు కట్ట హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగడి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులాన్ని బీసీ డి నుండి ఏలోకి మారుస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అది అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. గత 40 ఏండ్ల నుంచి రాష్ట్రంలో ముదిరాజులు పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ముదిరాజులు ఏకతాటిపైకి వచ్చి ఓటు ద్వారా ప్రభుత్వాలు బుద్ధి చెప్తామని అన్నారు. ఇందులో ముదిరాజ్ హక్కుల సాధన ఉపాధ్యక్షులు జిల్లెడ సుధాకర్, ప్రధాన కార్యదర్శి సుతార్ రాజు, పడిగే ప్రశాంత్, గుమ్మడి జనార్దన్, వెంగలి వెంకటేష్, స్వామి తదితరులున్నారు. సమితి ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మెదక్ జిల్లాలో పర్యటించిన తర్వాత అనేక సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను, చెరువుకుంటల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రతి జిల్లాలో కమిటీలు, అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గాన్ని నియమిస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో కూడా పర్యటించిన క్రమంలో ఇక్కడ పిట్ల సాయిబాబా గారిని ఈ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మరి పూర్తి స్థాయి కమిటీని, మెదక్ జిల్లా కమిటీని నియమించబోతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నిత్యం మా దృష్టికి ఇక్కడ ప్రతినిధిగా ఉండాలి కాబట్టి మా పిట్ల సాయిబాబా గారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర కమిటీ చేరవేసే విధంగా పనిచేస్తారని తెలియజేస్తూ ఇది ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ నిమిషం నుంచే మరి పరిగణలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పిట్ల సాయిబాబా గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ దృష్టికి చేరవేయాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాల సమస్యలపైన కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ముదిరాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీడీ నుంచి బీసీఏలోకి 70 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. 1956లో ప్రారంభమైనటువంటి ముదిరాజుల పోరాటము మరి వాళ్ళ ఆకాంక్ష బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలనేటువంటి పోరాటము నేటికి కొనసాగుతూ ఉంది. నాటి నుండి ప్రభుత్వాలు ముదిరాజులను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఎవరొచ్చినా కూడా ఎన్నికల సమయంలో మరి మిమ్మలను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చి మేము న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ముదిరాలకు తీరని అన్యాయం చేస్తూ మరి ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మరి ఏది లేకుండా మరి బీసీ ఏలోకి మార్చకుండా అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. మరి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ముదిరాజులు కానీ మత్స్యకారులకు కానీ సబ్సిడీ కింద వాహనాలు మరి లోన్లు ఇస్తూ మరి ముదిరాజులను ఆర్థికంగా బలపరచడానికి మరి ఉచితంగా మరి మేము పోరాటం చేద్దామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక జిల్లాలలో మరి ముదిరాజులకు మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వకుండా మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా ఆంక్ష లేనటువంటి సభ్యత్వాలను ఇచ్చి మత్స్యశాఖలో ప్రతి ఒక్కరికి గుర్తింపునివ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవి కనుక జరగలేదనుకో మేము ఏ మాత్రం కూడా ఉపేక్షించము. ఇంకొక 2 సంవత్సరాన్ని ప్రభుత్వం ఉంది, ఇక మా పోరాటం మొదలు పెడతాము. ఖచ్చితంగా ముందే నిన్ను గద్దె దిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై ముదిరాజ్, 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 జై ముదిరాజ్.